أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا وقودها الناس والحجارة رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم అల్లాహ్ సన్ను పెడుతున్నాను. తొలగింపబడ్డ శైతాన్ కీడు రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియమిత్రులారా, సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు. సూరే తహరీమ్ 66వ సూరా 6వ వాక్యం వస్తుంది, విశ్వసించిన ప్రజలారా, మిమ్మల్ని మీరు మీ కుటుంబ సభ్యులని నరకాగ్ని నుండి రక్షించుకోండి. మిత్రులారా, నరకం చాలా భయంకరమైన విషయం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని ప్రళయదిన మైదానంలో రప్పిస్తారు. నరకాన్ని 70,000 పగ్గాలతో బంధించి ఒక్కొక్క పగ్గాన్ని 70,000 మంది దైవదూతలు పట్టుకుని ఆ నరకాన్ని ప్రళయదిన మైదానంలో తీసుకురావడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు. సూరా ఫుర్ఖాన్ 25వ సూరా 12వ వాక్యం వస్తుంది, ఇజా రఅతుం మిన్ మకానిన్ బయీదిన్ సమీఊ లహు తగయ్యజౌ వ జఫీరా. దూరం నుండి అది వారిని చూసినప్పుడు భయంకరంగా గర్జిస్తూ భయంకరంగా ఉడికిపోతూ వారిపైకి దూసుకుని వస్తుంది. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని రప్పిస్తాడో 70,000 పగ్గాలతో బంధించి ఒక్కొక్క పగ్గాన్ని 70,000 మంది దైవదూతలు అదుపు చేస్తూ నరకాన్ని తీసుకొస్తే ఆ నరకం ఆ ప్రళయదిన మైదానంలో ఉన్నటువంటి అవిశ్వాసులను నరకవాసులను చూసి వారిపైకి దూసుకు వెళ్ళిపోతుంటుంది. దైవదూతలు దాన్ని పట్టి ఆపుతూ ఉంటారు. ఆ సమయంలో సన్నిహిత దైవదూతలు దైవ ప్రవక్తలు సైతం గజగజ వణికిపోతూ ఉంటారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ ఆయన తన మోకాళ్ళపై పడిపోయి అల్లాహ్తో అర్థిస్తూ ఉంటారు, యా రబ్బీ నఫ్సీ నఫ్స్, ఓ అల్లాహ్, ఈరోజు నా ఒక్క ప్రాణాన్ని రక్షించు, ఈరోజు నా ఒక్క ప్రాణాన్ని రక్షించు. అల్లాహ్ స్నేహితుడైనటువంటి ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ ఆ విధంగా నరకాన్ని చూస్తూ భయంతో కంపిస్తూ అల్లాహ్తో ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి. సహాబాలైతే నరక ప్రస్తావన వస్తే చాలు ఎంతగానో భయపడిపోయేవారు. ఒక హదీస్ వస్తుంది, ఇప్పుడు మసూద్ రజియల్లాహు తఆలా అన్హు వారు తన సహచరులతో కలిసి ఫురాత్ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎదురుగా ఒక ఇటుకబట్టి కనిపించింది. ఇటుకబట్టి నుంచి అగ్ని రవ్వలు ఎదురు పడుతున్నాయి. ఇటుకబట్టి మండుతోంది, నిప్పు రవ్వలు వస్తున్నాయి. దాన్ని చూడగానే ఆయనకి ఇదే వాక్యం గుర్తొచ్చింది. ఈ వాక్యాన్ని చదివారు ఆయన. అది దూరం నుండి వారిని చూసి వారిపైకి దూసుకొస్తుంది, గర్జిస్తుంది. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని విన్నారో ఆ నడుస్తున్న సాహసంలోని రబీ రజియల్లాహు తఆలా అన్హు వారు ఈ మాట వినగానే స్పృహ తప్పి పడిపోయారు. ఆయన్ని స్పృహ లేపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మసూద్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఇతర సహచరులు అక్కడ కూర్చుని సపర్యం చేస్తున్నారు. జుహార్ సమయం అయిపోయింది, ఆయనకి స్పృహ రాలేదు. అంతగా సహబా భయపడేవాడు నరక ప్రస్తావన రాగానే. మిత్రులారా, అటువంటి నరకం బారి నుండి అల్లాహ్ చెప్తున్నారు, అటువంటి నరకం బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబ సభ్యులను రక్షించుకోండి. సాధారణంగా మనం ఏం చేసుకుంటాము అండి, అల్హమ్దులిల్లా మనల్ని రక్షించుకుంటున్నాము అనుకుంటూ ఉంటాం. ఏ విధంగా అంటే మస్జిద్కి వస్తూ 5 పూట్ల నమాజ్ చేస్తూ రంజాన్ ఉపవాసాలు పాటిస్తూ ధార్మిక విధులన్నీ పాటిస్తూ ముట్టకిగా మనం ధర్మాన్ని అనుసరిస్తున్నాము, మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాము అనుకుంటున్నాము. అయితే మమ్మల్ని మేము రక్షించుకోవాలి అంటే మన కుటుంబాన్ని కూడా రక్షించాలి, అప్పుడే మనం రక్షించబడతాం. లేదంటే బాధ్యులైపోతాం, లేదంటే
మన పరివారానికి మనం బాధ్యులైపోతాము. మనం ఎంతగా ముత్తగి పరేజ్గారు అయినప్పటికీ, ఎంత ధర్మపరాయణులైనప్పటికీ మన కుటుంబాన్ని కనుక ధర్మపదంలోకి తీసుకురాకపోయినట్లయితే, వాళ్ళకి బోధించకపోయినట్లయితే, వారికి నచ్చజెప్పకపోయినట్లయితే, మరి మన ధర్మపరాయణత మనకి ఏ విధంగానూ ఉపయోగపడదు. మనం కూడా నరకానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అల్లాహ్ చెప్తున్నారు, మిమ్మల్ని మీరు మీ కుటుంబ సభ్యులని నరకాగ్ని రక్షించుకోండి. అల్లాహ్ ఎవరైనా నరకంలో వేస్తాడు. ఆయన ఆగ్రహానికి గురైతే హసన్ బస్రీ రహమతుల్లాహి అలైహి వారు ఒకసారి విపరీతమైన భయంతో కంపించిపోతూ దుఃఖిస్తున్నారు, విలపిస్తున్నారు. ఆయన ప్రజలు అడుగుతున్నారు, ఏమండి ఎందుకు మీరు అంతగా విలపిస్తున్నారు, అంతగా దుఃఖిస్తున్నారు? ఆయన చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను నరకంలో వేసేస్తాడేమో అని నేను భయపడుతున్నాను. ప్రజలు అన్నారు, ఏంటి మిమ్మల్ని నరకంలో వేస్తాడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే ఆయన చెప్తున్నాడు, అల్లాహ్ ఎవరిని చూడడు, ఎవరైనా పర్వాలేదు ఆయనకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎవరైనా పర్వాలేదు. అల్లాహ్ ఆగ్రహానికి గురైతే, అల్లాహ్ అప్రసన్నతకు గురైతే ఎవరినైనా నరకంలో వేసేస్తాడు. ఇబ్రాహీం ఖలీలుల్లా, ఇబ్రాహీం తండ్రిని నరకంలో వేసేయలేదా? అల్లాహ్ స్నేహితుడైనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తండ్రిని నరకంలో వేసేయలేదా? లూత్ అలైహిస్సలాం వారు దైవ ప్రవక్త, ఆయన భార్యను నరకంలో వేసేయలేదా? దైవ ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి గొప్ప ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు 950 సంవత్సరాలు దైవ ధర్మాన్ని ప్రచారం చేశారు. మరి ఆయన కుమారుణ్ణి, ఆయన భార్యని తీసుకెళ్లి నరకంలో వేసేయలేదా? అని ఎవరైనా ఒకటే, మీ వంశ గౌరవము, తాత ముత్తాతల యొక్క ధర్మ పరాయణతో ఏదో మిమ్మల్ని కాపాడదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఎవరైనా ఒకటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎవరినైనా తీసుకెళ్లి నరకంలో వేసేస్తాడు. ఆయన ఆగ్రహానికి గురైతే, ఆయన అప్రసన్నతకు గురైతే ఎవరైనా పర్వాలేదు ఆయనకి. అది ఎటువంటి నరకం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, వఖూదుహా అన్నాస్ వల్ హిజారత్, దానికి ఇంధనం రాళ్ళు మరియు మానవుడు. ఉల్లేఖనాలు వస్తున్నాయి, రాళ్ళు, గంధకపు రాళ్లతో ఆ నరకం మండించబడుతుంది. కొన్ని వ్యాఖ్యానాలు వస్తున్నాయి, ప్రజలు ఏ విగ్రహాలనైతే, ఏ రాళ్లనైతే విగ్రహాలుగా చేసుకుని ప్రపంచంలో ఆరాధిస్తున్నారో ఆ రాళ్లన్నీ ఆ రోజు నరకంలో పడవేయబడతాయి. నరకం ఆ రాళ్లతో మండుతూ ఉంటుంది. అలాగే దాని ఇంధనం మానవులు రాళ్ళు. మరి మానవ శరీరాలతో నరకం మండించబడుతోంది. మానవ శరీరాలతో నరకం మండించబడుతోంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు. సూర నిసాలో వస్తుంది, 4వ సూర 56వ వాక్యం వస్తుంది, ఇన్నల్ లజీన కఫరు బిఆయాతినా సౌఫ నుస్లీహిం నార. ఇన్నల్ లజీన కఫరు బిఆయాతినా, ఎవరైతే మా వాక్యాన్ని తిరస్కరిస్తారో వారిని తీసుకెళ్లి నరకంలో వేసేస్తాం. కుల్లమా నజ్జత్ జులూదహుం బద్దల్నాహుం జులూదన్ గైరహా, వారి శరీర చర్మం కరిగిపోద్ది, కాలిపోద్ది, మళ్ళీ ఇంకో చర్మం తొడిగేస్తాం. వారి శరీర చర్మం కరిగిపోద్ది, కాలిపోద్ది, ఇంకో చర్మం తొడిగేస్తాం. అలా నిరంతరం కాలుస్తూనే ఉంటాం. ఎందుచేత అంటే వారు మా శిక్షని బాగా రుచి చూడాలి. నరకంలో వేయబడిన మానవ శరీరాల యొక్క చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా వేరొక చర్మం తొలగించబడుతుంది, వారికి వేరొక శరీరాన్ని ఇస్తాడు. ఆ విధంగా వాళ్ళు కాల్చబడుతూ ఉంటారు. అదే నరకానికి ఇంధనం, దానితో మంటలు వేస్తూ ఉంటాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఒక నరకవాసి యొక్క శరీర చర్మం యొక్క మందం, తోలు మందం అంటారు కదండి, చర్మం యొక్క మందం ఎంత ఉంటుంది అంటే 70 గజాలు ఉంటుందండి. వేరే రివాయత్ వస్తుంది 42 గజాలు ఉంటుంది. వేరే రివాయత్ వస్తుంది 70 జాలు ఉంటుంది. శరీర చర్మం యొక్క మందం అంత దళసరి మందంతో ఆ చర్మం ఉంటుంది. ఆ చర్మం కాలి కరిగిపోతుంది, తగలడిపోతూ ఉంటుంది. కాలి కరిగిపోయినప్పుడల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేరొక చర్మాన్ని ఇస్తాడు. ఎందుచేత అంటే నిరంతరం మండుతూ ఉండాలి. ఎందుచేత అంటే వాడు ప్రపంచంలో చేసిన తిరస్కారానికి గాను ఆ శిక్షని బాగా రుచి చూడాలి. ఆ రుచి మీద కూడా చూపిస్తామంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అటువంటి భయంకరమైనటువంటి మానవులు, రాళ్ళు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబ సభ్యులని రక్షించండి.
మన పరివారాన్ని మనల్ని మనం రక్షించుకోవాలి, మన పరివారాన్ని మనం రక్షించుకోవాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఇప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా మన రివాయత్ వస్తుంది, మీలో ప్రతి ఒక్కరూ బాధ్యుడు, మీ బాధ్యతల గురించి మీరు తప్పనిసరిగా ప్రశ్నించబడతారు. పాలకుడు తన ప్రజల గురించి ప్రశ్నించబడతాడు. మనిషి తన పరివారం గురించి, తన కుటుంబం గురించి ప్రశ్నించబడతాడు. వారి సంరక్షణ గురించి అల్లాహ్ సమక్షంలో ప్రశ్నించబడతాడు. స్త్రీ తన భర్త యొక్క సంపద, మాన మర్యాదల గురించి, అతని యొక్క సంతానం గురించి బాధ్యురాలు కాబట్టి ఆమె ఆ విషయంలో ప్రశ్నించబడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ మీ బాధ్యతల గురించి ప్రశ్నించబడతారు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ప్రళయ మైదానంలో మన పరివారం గురించి, మన కుటుంబం గురించి, మన సంరక్షణలో, మన పోషణలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. వారి గురించి సమాధానం చెప్పాల్సింది. మన ధర్మపరాయణం ఒక్కటే మనల్ని కాపాడదు. మన కుటుంబం, మన సంరక్షణలో ఎవరైతే ఉన్నారో వారు కూడా ధర్మపరాయణత, వారి పట్ల మన బాధ్యత నెరవేర్చాలి. నెరవేర్చినట్లయితేనే మనం రక్షించబడతాం, ఇన్షాల్లా మన కుటుంబం కూడా రక్షించబడతాం. మన పరివారం అంటే ఎవరు? మన పోషణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మన పరివారమే. తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, భార్య పిల్లలు, వీరందరూ మన పరివారం. ఎవరైతే మన కుటుంబంలో, మన పోషణలో ఉన్నారో వారందరూ మన పరివారమే. వాళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుచేత అంటే ఆ తీర్పుల మైదానంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన గురించే కాదు, వాళ్ళ గురించి కూడా మనల్ని అడుగుతాడు. నీ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించావు? తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత మనం అనేక సందర్భాల్లో వినుంటాం. తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రుల గురించి ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన తండ్రితో నిరంతరం చెప్తూనే ఉండేవారు, ఆయనతో నిరంతరం వాదిస్తూనే ఉండేవారు, తన తండ్రికి నిరంతరం బోధిస్తూనే ఉండేవారు. అల్లా వారించేంత వరకు ఆయన గురించి దువా చేస్తూనే ఉన్నారు. తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ, వారి యొక్క మంచి చెడును చూస్తూ, వారికి ధర్మాన్ని బోధిస్తూ ఉండాలి, వారికి నచ్చజెప్పుతూ ఉండాలి. వారి యొక్క ధర్మం, వారి కనుక ధర్మంలో లేకపోయినట్లయితే. అమర్ బిన్ ఆస్ రలియల్లాహు తఆలా అన్హు వారు గొప్ప సహబీ, ఈజిప్ట్ విజేత, ఈజిప్ట్ గవర్నర్. కానీ ఆయన కుమారుడు ముందుగా ఇస్లాం స్వీకరించాడు. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రలియల్లాహు తఆలా వారు ఆయన కుమారుడు, ఆయన కుమారుడు ముందుగా ఇస్లాం స్వీకరించాడు. కాబట్టి మిత్రులారా, మన తల్లిదండ్రుల బాధ్యత మనపై ఉంది. వాళ్ళని, వాళ్ళ యొక్క మంచిని చూస్తూ ఉండాలి, వారి గురించి నిరంతరం దువా చేస్తూ ఉండాలి, వారికి బోధిస్తూ ఉండాలి, వారికి చెప్తూ ఉండాలి, వారి గురించి దువా చేస్తూ ఉండాలి. ఒక రివాయత్ వస్తుంది, ఒక సహాబీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమక్షంలో వచ్చారు. ఆయన చాలా విచారంగా ఉన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. ఏంటి ఇంత విచారంగా ఉన్నారు, ఏం జరిగింది? ఆయన చెప్తున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా కన్న తల్లి, నన్ను కనిపించినటువంటి నా తల్లి ఇస్లాం స్వీకరించలేదు, అల్లాహ్ని విశ్వసించలేదు. ఎంతగా చెప్పినప్పటికీ, ఎంతగా బోధించినప్పటికీ నా మాట వినట్లేదు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నా తల్లి గురించి దువా చేయండి. నా తల్లి సన్మార్గంలోకి రావాలని, ఇస్లాం స్వీకరించాలని దువా చేయండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశాడు. ఆ సహాబీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తలుపు తడుకున్నాడు. లోపల నుంచి మాట వినిపిస్తుంది, నాయనా కుమారా, నువ్వు ఇంకా లోపలికి రావద్దు, బయటే ఉండు. లోపల ఆమె స్నానం చేస్తోంది. ఆమె స్నానం చేసి దుస్తులు మార్చుకుని తలుపు తీసింది. తలుపు తీసి, కుమారా రా, లోపలికి రా, నా చేత కల్మా చదివించు. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు. ఈయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి తల్లి ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కుమారా, నా చేత కల్మా చదివించు. ఆయన ఆమెతో కల్మా చదివించారు. తల్లిదండ్రులతో ఘర్షణ పడకూడదు, వాదించకూడదు, వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయాలి, నిరంతరం వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయాలి, అల్లాహ్తో దువా చేయాలి, ధర్మపరాయణ వారితో దువా చేయించాలి. తల్లిదండ్రుల గురించి నిరంతరం దువా చేస్తూనే ఉండాలి. ఇక తర్వాత అన్నదమ్ములు, ఆ తర్వాత అక్క చెల్లెళ్ళు, వారికి బోధిస్తూ ఉండాలి.
వారికి చెప్తూ ఉండాలి. ఒక హదీస్ మనం మాటి మాటికి వింటూ ఉంటాం. విశ్వాసికి స్వర్గానికి అవరోధంగా నలుగురు స్త్రీలు నిలబడతారు. తల్లి, అక్క లేదా చెల్లి, భార్య, కుమార్తె. వీళ్ళు నలుగురు అవరోధంగా నిలబడతారు. ఇతర ధర్మపరాయణ ఎదురే చూసుకున్నాడు కానీ మాకు చెప్పలేదు. వాళ్ళ బాధ్యత మనపై ఉంది. తల్లికి చెప్పాలి, అక్క చెల్లెలకు చెప్పాలి, భార్య, కుమార్తె. వీళ్ళ నలుగురికి మన ధర్మాన్ని నేర్పిస్తూ ఉండాలి, బోధిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. భార్య పిల్లలైతే అవసరమైతే దండించాలి, ధర్మం గురించి వారికి చెప్తూ ఉండాలి. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దయ్యూస్ స్వర్గంలో ప్రవేశించలేడు, స్వర్గం యొక్క సువాసన కూడా ఆగ్రానించలేడు. దయ్యూస్ అంటే ఎవరు ఉన్నారంటే తన స్త్రీలు, తన ఇంటి వారు అశ్లీల కార్యాలకు పాల్పడుతున్నప్పటికీ, తన స్త్రీలు అశ్లీల కార్యానికి పాల్పడుతున్నప్పటికీ సహించేవాడు. వారితో సహిస్తూ వేరే వేరే కారణాల చేత వారితో సహిస్తూ ఉంటాడు, వారితో జీవితం గడిపేస్తుంటాడు, వారితో రాజీ పడిపోతుంటాడు. వాడిని దయ్యూస్ అన్నారు. ఇంట్లో అశ్లీల కార్యాలు జరుగుతున్నాయి, అయినప్పటికీ వారితో రాజీ పడిపోతున్నాడు, వాడిని దయ్యూస్ అన్నారు. వాడు స్వర్గంలో ప్రవేశించలేడు. అల్లా అటువంటి వాడి వైపు కన్నెత్తి చూడడు. ధర్మవేత్తలు చెప్తున్నారు, ధర్మవేత్తల దృష్టిలో ఇప్పుడు ఏ నలుగురు స్త్రీలైతే మన స్వర్గానికి అడ్డుగా నిలబడతారో ఆ నలుగురు స్త్రీలు పరదా లేకుండా బయట ప్రదేశాలకు వెళ్ళడం, అలాగే ఇంట్లో కూడా ఎవరెవరితో పరదా పాటించాలో వారితో పరదా పాటించకపోవడం, ఈ కార్యాలు కూడా ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు తల్లి, తన చెల్లి, తన భార్య, తన కుమార్తె పరదా లేకుండా బయట ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు, బజార్లో వెళ్తున్నప్పుడు, కాలేజీలు వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, షాపులకు వెళ్తున్నప్పుడు ఎవరైతే వాళ్ళని నిరోధించరో, వారిని పరదా ధరించమని బోధించరో, అంటే ఎవరైతే పరదా లేకపోయినప్పటికీ సహిస్తూ ఉంటారో వాడు కూడా దయ్యూసన్నారు. అశ్లీలకారం అంటే పెద్ద కార్యం జరిగితే దయ్యూసు, ఈ చిన్న కార్యం జరిగినప్పటికీ ఏంటంటే సహించేవాడు. తన కుమార్తె పరదా లేకుండా బజార్లో వెళ్తుంది, స్కూల్కి వెళ్తుంది, కాలేజీకి వెళ్తుంది, చూస్తూ ఊరుకున్నాడు, వాడు దయ్యూసే, వాడు కూడా నరకానికి పోతాడు. తన భార్య పరదా లేకుండా బయటకు వెళ్తుంది, చూస్తూ సహిస్తున్నాడు, వాడు కూడా దయ్యూసే, వాడు కూడా నరకానికి పోతాడు. తన సంరక్షణలో ఉన్నటువంటి తన అక్క చెల్లి, తన సంరక్షణలో ఉన్నటువంటి తన అక్క చెల్లి పరదా లేకుండా బయటకు వెళ్తుంది, చూస్తూ సహిస్తున్నారు, వాడు కూడా దయ్యూసే అని చెప్పేసి ధార్మికవేత్తలు చెప్పడం జరుగుతుంది. ఏ నలుగురు స్త్రీలైతే ఇతన్ని నరకానికి ఆటంకంగా నిలబడతారో వారి విషయంలో ఇతను తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే వాడు దయ్యూస్ అయిపోతాడు. ఆ రకంగా కూడా వాడు నరకానికి వెళ్ళిపోతాడు. బాధ్యతలు మన సంరక్షణలో నుండి మన కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత, వారి ధర్మాన్ని బోధిస్తూ ఉండాలి, లేదు ధార్మికవేత్తల వద్దకు కూర్చోబెట్టాలి, జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. ఆ తర్వాత భార్య పిల్లలు. ముహద్దీస్ చెప్తున్నారు, ధర్మవేత్తలు చెప్తున్నారు, ఇస్లామీయ కుటుంబానికి పునాది నికా అన్నారు. మీరు నికా చేసుకునేటప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నికా చేసుకునేటప్పుడు సాధారణంగా 4 విషయాలు పరిగణలోకి వస్తాయి. 1 ఆమె వంశగౌరవం, 2 ఆమె అందచందాలు, 3 ఆమె ఆస్తిపాస్తులు, 4 ఆమె ధార్మిక పరాయణత. 4 విషయాలు చూస్తారు, తప్పని చూడండి. కానీ మీరు ఆమె ధర్మ పరాయణతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, అధిక ప్రాధాన్యత ఇవ్వండి. ఇస్లాం చెప్తోంది, ఇస్లాం అడుగుతోంది, మీరు మంచి తల్లులను ఇవ్వండి, మీరు మంచి తల్లులను ఇవ్వండి. మంచి జాతి ఉనికిలోకి వస్తుంది, మంచి జాతి ఉనికిలోకి వస్తుంది. ధర్మపరాయణమైన భార్య ఉన్నట్లయితే ఆ కుటుంబం మొత్తాన్ని సంస్కరిస్తుంది, తన పిల్లలకు మంచి చెడును నేర్పిస్తుంది. వింటూ ఉంటాం కదండి, తల్లి బడి తొలి బడి, తల్లి నేర్పిస్తుంది మొదలుగా. కాబట్టి మీరు ఎన్నుకునేటప్పుడు ధర్మపరాయణ భార్య ఎన్నుకోండి. ఒకవేళ మీ నికా బంధంలో అవిశ్వాసురాలు ఉన్నట్లయితే, అల్లాహ్పై విశ్వాసం లేని వారు ఉన్నట్లయితే మీరు వారికి తలాఖీ చేయండి అన్నారు. ఎందుచేత అంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో చెప్తున్నారు, 60వ సూరాలో వస్తుంది, 10వ వాక్యంలో వస్తుంది, అవిశ్వాసురాలైన స్త్రీలు మీ నికా బంధంలో ఉంటే వారి మహర్ వారికి ఇచ్చేసి వాళ్ళని సాగనంపేయండి. అల్లాహ్ని విశ్వసించట్లేదు, మీ మాట వినట్లేదు, విడిచిపెట్టేయండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీ స్త్రీలలో
ఏదో ఒక విషయం నచ్చకపోతే నచ్చిన అనేక విషయాలు ఉంటాయి, కాబట్టి మీరు వారితో సర్దుకుపోండి. ఈ విషయంలో కాదు. ఆమె అల్లాహ్ని విశ్వసించట్లేదు, ధర్మపరాయణత కాదు, షిర్కు పనులు చేస్తుంది, విడిచిపెట్టేయండి, తలాక్ ఇచ్చేయండి అన్నారు. ఆమె మహారాజుకి ఇచ్చేసి ఆమెకి తలాక్ ఇచ్చేయండి, విడిచిపెట్టేయండి. లేదా మీరు బాధ్యత అయిపోతారు, విడిచిపెట్టలేదు, లేదా మీరు ధర్మపరాయణత తీసుకోండి, ఆమె కదా విశ్వాసంలో తీసుకురండి, లేదా మీరు బాధ్యత అయిపోతారు. కనుక మీ స్త్రీల పట్ల మీరు వారి యొక్క ధార్మిక మీరు బాధ్యులు, వారికి చెప్పండి. ఇంటికి వెళ్ళగానే వారి నమాజ్ గురించి ఆరాధించండి, వారికి ధర్మజ్ఞానాన్ని నేర్పిస్తూ ఉండండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మీ భార్యల పట్ల జాగ్రత్త వహించండి, వారికి ధర్మాన్ని నేర్పించాలి. ఆ తర్వాత పిల్లలు సాధారణంగా అరబ్బులు ఏం చేస్తారంటే అండి, 7 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తమ పిల్లల్ని అమితంగా ప్రేమిస్తారు, చాలా గారం చేస్తారన్నమాట. 7 సంవత్సరాల వయసు నుంచి 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేస్తారంటే వారికి పద్ధతులను నేర్పిస్తారు. దైవప్రవక్త సలసల వారు చెప్తారు కదా, అది అనసర జిల్లాగా 7 సంవత్సరాల వయసుకు మీ పిల్లలు చేరుకోగానే వారికి నమాజ్ కోసం ఆదేశం ఇవ్వండి, నమాజ్ని నేర్పించండి. 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు నమాజ్ చేయకపోతే వాళ్ళని సుతిరంతగా దండించండి. అలా ఏం చేస్తారు, 7 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తమ పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తారు. 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు వచ్చే లోపు వారికి నమాజు, ఉపవాసాలు పాటించడం అలవాటు చేస్తారు, వారికి ధర్మపరాయణత నేర్పిస్తారు, ధార్మిక విధులని వారికి గుర్తు చేస్తారు. 14 నుంచి 21 సంవత్సరం వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేస్తారంటే సమాజంలో, సొసైటీలో బంధుమిత్రులతోటి, ఇరుగు పొరుగు వారితోటి ఎలా ఉండాలి, ఎలా వ్యాపారంలో ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ నేర్పిస్తారు. ఒక యువకుడు 21 సంవత్సరాలు వచ్చేసరికి వాడికి కావాల్సిన ఇల్మంతా వాళ్ళకి ఇచ్చేసి వాడిని విడిచిపెట్టేస్తారు. మన ప్రాంతంలో ఏం జరుగుతుంటుందంటే అండి, మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని 21 సంవత్సరం వచ్చేంత వరకు విపరీతంగా ప్రేమిస్తాం. వాడి గురించి ఎవరైనా పక్కవాడు చెప్పినా సహించలేని పరిస్థితి. అందుగురించి పక్కవాడు ఎవరు కూడా చెప్పడు, మీ అబ్బాయి ఎలా తిరుగుతున్నావు ఇలా తిరుగుతున్నావు అని చెప్పేసి ఎవరు చెప్పడానికి మనతో సాహసం చేయరు. ఎందువల్లంటే మనం సహించలేము, తిరిగి చెప్పిన వాడి మీద వ్యవస్థ అయిపోతాం. అందుగురించి చెప్పడానికి కూడా ఎవడో సాహసం చేయడం, మరి విపరీతంగా ప్రేమిస్తాం. వాడు ఏం చేసినా కరెక్టే. పొద్దున్నే స్కూల్కి వెళ్తాడు, అబ్బాయి స్కూల్కి వెళ్తాడు, మనం ఏం చేస్తామంటే పొద్దున్నే ఫజర్ నమాజ్ మసీదుకి వచ్చేస్తుంటాం. వాడు లేపేస్తే వాడు నిద్ర పాడైపోతుంది. వాడు 9 గంటలకు స్కూల్కి వెళ్ళాలి, పాప సాయంత్రం 4 గంటల దాకా మళ్ళీ ఇంటికి రాడు, వాడు నిద్ర పాడైపోతే క్లాస్లో పడుకుంటాడేమో అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత 7 గంటలకు 8 గంటలకు వాడు లేపి చక్కగా తయారు చేసి స్కూల్కి పంపేస్తాం. వాడి ప్రపంచాన్ని చూస్తున్నాం, వాడి పరలోకాన్ని మనం చూడట్లేదు. పరలోకంలో నరకానికి వెళ్ళిపోతాడేమో, మన కళ్ళ ముందే నరకంలో అల్లా వాడిని కాల్ చేస్తాడేమో, ఇది చూడట్లేదు. మరి వాడు పొద్దున్నే 5 గంటలకు లేచి నమాజ్ చదివితే వాడి నిద్రభంగం అయిపోద్ది, వాడు కొడుకుని కూడా కనీసం వాడి లేపాలని కూడా ఆలోచన మన మైండ్లో రాదు. మనమైతే అల్హమ్దులిల్లాహ్ చక్కగా ఇంటి దగ్గర వజూలు చేసుకుని, ఇంటి దగ్గర వజూలు చేసుకుని బయలుదేరి మసీదుకి వస్తే పుణ్యాలు వస్తాయి కాబట్టి ఇంటి దగ్గర వజూలు చేసుకుని చక్కగా మసీదుకి వచ్చేస్తాం. మసీదులో సున్నత్ నమాజ్ చదువుకుని ఇమాం గారు వచ్చి నమాజ్ చదివించే వరకు జిబ్రాజ్దారి చేసుకుంటూ కూర్చుంటాం, అల్హమ్దులిల్లాహ్. కానీ వాడిని లేవు, ఎందుకంటే వాడి మీద విపరీతమైన ప్రేమ, నిజమైన ప్రేమ కాదని. మనం ఏం చేస్తున్నాం, ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాం, పరలోకాన్ని ప్రేమించలేదు. పరలోకాన్ని ప్రేమించే వాళ్ళతో ఏం చేస్తాను, వాడికి ఆ 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాడికి నేర్పించాలి, నమాజ్ గురించి చెప్పాలి, నమాజ్ గురించి అలవాటు చేయాలి. 21 సంవత్సరాలు వచ్చేంత వరకు విపరీతంగా ప్రేమించి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత అల్లా క్షమించులాగా ఏడుస్తుంటాం. నా తొడుగు నా మాట వినట్లేదు, మా అమ్మాయి మా మాట వినట్లేదు. మొన్న ఒక సంఘటన జరిగిందండి, వాస్తవ సంఘటన. ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది, ఇంటికి బయలుదేరి వెళ్తుంది, పరదా తీసుకుని వెళ్తుంది, పరదాలోనే వస్తుంది. వాళ్ళ తండ్రి నికా సంబంధం చూశాడు, సంబంధం ఖాయమైపోయింది. పాపం చాలా పేదవాడు, కష్టపడి ఆ కూతురు సంతోషం కోసం అతను ఏం చేశాడంటే, వాళ్ళ విషయం చెప్తున్నాను, 2 లక్షల రూపాయలు కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆయన కష్టపడి సంపాదించాడు, 2 లక్షల రూపాయలు సంపాదించాడు. ఆ అబ్బాయి ఇంటికి తీసుకెళ్లి ఆ 2 లక్షల రూపాయలు కట్నం ఇచ్చేసి కార్డులు అయి పనిచేసుకుంటూ ఇంటికి వచ్చాడు. ముందు రోజు వెళ్ళారు, 2 లక్షలు ఇచ్చేసి ఇంటికి వచ్చాడు. మన్నాడు అమ్మాయి బాగా
అల్లా క్షమించుగాక చెప్పడం మాట్లాడినప్పటికీ దరిద్రాలు భారతీయ ముందు పడిపోతే 2 లక్షల నవీలు అంటే అల్లా క్షమించుగాక. చూస్తుంది కళ్ళ ముందే, తండ్రి 2 లక్షలు బ్యాగులు తీసుకుని వెళ్తున్నాడు, అమ్మాయితో అన్ని చెప్తున్నాడు, అన్ని చూస్తుంది. వెళ్ళి అబ్బాయికి ఇచ్చి ఇంటికి వచ్చేంత వరకు ఊరుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత పారిపోయింది. ఒక ఈసాయి కాంక్షణ వ్యక్తితోటి పారిపోయింది. ఆ తండ్రి ఆ తల్లిని తండ్రిని బంధువులు కాపలా కాయాల్సి వచ్చింది. ఒక వారం 10 రోజుల వరకు వాళ్ళ చుట్టూ కూర్చుని కాపలా కాయాల్సి వచ్చింది. ఎందుకంటే వారు ఏ ఆఘాతం చేసుకుంటారు. తప్పేవాడికంటే వాళ్ళదే, తప్పేవాడికంటే వాళ్ళ ముందు నుంచి 21 సంవత్సరాల వరకు విపరీతంగా ప్రేమించేసి అప్పుడు మాట వినట్లేదంటే ప్రయోజనం ఉంది. ముందుగానే వాళ్ళకి ధర్మపరాయణత నేర్పిస్తే పరాయి పురుషుల వైపు చూడకూడదు, మీ చూపు వాళ్ళపై పడకూడదు, మీ చూపులు దించండి, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే పరాయి పురుషులతో మాట్లాడకూడదు. పరాయి పురుషులతో మాట్లాడే అవకాశమే లేనప్పుడు ఈ ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ ఎలా వస్తాయి? అల్లా క్షమించుగాక చాలా సంవత్సరాల క్రితం ఇస్లామియా ఆర్గనైజేషన్ కార్యకర్త ఆయన అంటున్నాడు, మా పక్కింటి ఆయన మా అమ్మాయికి పరదా వేయించుకొని నాకు చెప్తున్నాడండి, మాకు తెలదండి. మా పక్కింటి ఆయన మా అమ్మాయికి పరదా వేయించుకొని నాకు చెప్తున్నాడు, మాకు తెలదండి, ఏం చేయాలో. ఇంకో ఆయన అంటాడు, అనుమానం ఉంటే వేయిస్తారండి, మా భార్యగా నాకు అనుమానం లేదు. అస్తఫిరుల్లా దైవభోగ సంస్థలో తన భార్యపై అనుమానంతో నాకు పరదాయించారా? తన భార్యపై అనుమానంతో పరదాయించారా? ఇస్లామిక్ సాంప్రదాయం నేర్పిస్తే ఇలాంటి తరలింపులు రాకుండా, ఇలాంటి విషయాలు జరగకుండా పిల్లలకి ముందుగానే ఇవన్నీ నేర్పించాలి. బయటకు వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న వయసులో అమ్మాయి చిన్న వయసులో పొట్టి సరదాగా వేస్తాం. మరి అవి పెరిగి వృక్షం అయిపోతాయి, మారైపోతాయి, అదే అలవాటు అయిపోతుంది. వారి దుస్తుల విషయంలో కానివ్వండి, వారి సాంప్రదాయ పద్ధతుల విషయంలో కానివ్వండి, వారు బయటకు వెళ్ళినప్పుడు వ్యవహారాల విషయంలో కానివ్వండి, మాట్లాడే విషయంలో కానివ్వండి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఈ వ్యవహారాలన్నీ మనం ముందు నుంచి నేర్పించుకుంటూ వస్తున్నట్లయితే రేపు మనకి తలవంపులు రాకుండా ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులను కూడా నచ్చ చెప్తాం, అన్నదమ్ములను కూడా నచ్చ చెప్తాం, అక్కజనులు నచ్చ చెప్తాం, భార్య పిల్లలు చెప్పండి, వినకపోతే దండించండి. ఒక వాక్యం వస్తుందండి, కిజ్రా అలైహిస్సలాం వారు మరి ఆయన ఒక పిల్లాన్ని చంపేశారు. కిజ్రా అలైహిస్సలాం వారు మూసా అలైహిస్సలాం వారు కలిసి వెళ్తున్నారు, ఒక పిల్లవాడిని చంపేశారు. మూసా అలైహిస్సలాం వారు అడిగారు, ఏంటంటే మీరు అన్యాయంగా పిల్లాన్ని చంపేశారు? కిజ్రా అలైహిస్సలాం ఏం చెప్పారు? వాడు దుర్మార్గుడు, దుష్టుడు, వాడి వల్ల వాడి తల్లిదండ్రులకి తలవంపులు వస్తాయి, అందుకే వాడిని చంపేశాను నేను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి మరొక ఉత్తమ సంతానాన్ని ప్రసాదిస్తాడు. వీడి వల్ల వారికి అవమానాలు జరుగుతాయి, తలవంపులు వస్తాయి, అందుగురించి వీడు దుష్టుడు, అందుకే వీడిని చంపేశాను. మిత్రులారా, ఆడపిల్లల్ని ఏ విధంగా అయితే సంరక్షించారో మగపిల్లలను కూడా ఆ విధంగానే సంరక్షించారు. చాలా సంవత్సరాల క్రితం ఒక సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక ముస్లిం అబ్బాయి నలుగురు ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపేశారు. అందులో ఒక ముస్లిం వాళ్ళు పోలీసులు తీసుకెళ్ళి ఏం చేశారండి, ఎన్కౌంటర్ చేసి పడేశారు, కాల్చి పడేశారు. మన పిల్లలకి సంస్కారం నేర్పించకపోతే, సభ్యత నేర్పించకపోతే అలాగే కాల్చి పడేస్తారు. అమ్మాయికి కాదు అబ్బాయి కూడా సంస్కారం సభ్యత నేర్పించాలి. అందు గురించి ఆరంభం చేస్తారు. మరి 1 నుంచి 20 వచ్చేంత వరకు 21 వచ్చేంత వరకు వారికి కావాల్సిన జ్ఞానం అంతా ఇచ్చేస్తారు, ఇల్లంతా నేర్పించేస్తారు. ఆ తర్వాత వాడిని వదిలేయండి, ఎక్కడికి పోడాడు. నువ్వు నేర్పించిన సభ్యత, నువ్వు నేర్పించిన సంస్కారం, తల్లిదండ్రుల పట్ల విధేయత, వారిని గౌరవించాలి, వారి ఆలనాపాలను చూడాలి, అక్క చెల్లెలు ఎలా నడుచుకో, ఇవన్నీ చెప్పి నువ్వు నేర్పించి విడిచిపెట్టేస్తే అది ఎక్కడికి పోడు, నిన్నట్టు పెట్టుకునే నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. లేదు 21 సంవత్సరాల వరకు విపరీతంగా ప్రేమించేసి వాడు అడిగిందల్లా కొనిచ్చేసి వాడికి మరి రకరకాల మోటార్ బైకులు కొనిచ్చేసి సెల్ ఫోన్లు కొనిచ్చేసి అన్ని ఇచ్చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే 21 సంవత్సరం రాగానే మంచి అమ్మాయిని చూసుకుని ఇప్పుడు ఆ అమ్మాయితో నీ కనపడ నువ్వు చావని చెప్పేసి నిన్ను విడిచిపెట్టేసి వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి మిత్రులారా, ఏ సమయంలో ఏది నేర్పించాలో అది నేర్పించాలి. ఇప్పుడు చూస్తున్నామండి, అంతా ప్రైవసీ. అమ్మాయికి సెల్ ఫోన్ ఇస్తాం, అబ్బాయికి సెల్ ఫోన్ ఇస్తాం, ఇంట్లోనే అల్హమ్దులిల్లాహ్ అమ్మాయికి సెపరేట్ గది, ప్రైవసీ.
వారు ఏం చేస్తారు, వారి సెల్ ఫోన్ తల్లిదండ్రులు ఓపెన్ చేయకూడదు. ఎందువల్ల అంటే వారి ప్రైవసీకి భంగం. వాళ్ళకన్నీ సెపరేట్. వాళ్ళు ఏంటంటే ఒకే ఇంట్లో ఉంటాం, మరి ఆ గదిలో అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు, ఈ గదిలో అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలియదు. నిఘా పెట్టండి, మీ సంతానంపై నిఘా పెట్టండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. లేదా ఏదో ఒక రోజు వినాల్సి వస్తుంది దుర్వార్త. కాబట్టి పిల్లల పట్ల, వారి సంరక్షణ పట్ల బాధ్యత వహించాలి. కేవలం మనమే ధర్మపరాయణులయ్యి, మనమే నమాజులు చేసుకుంటూ, మనమే ఉపవాసాలు పాటిస్తూ వాళ్ళని ఇంకా చెప్దాంలే అని వాళ్ళని విడిచిపెట్టేసినట్లయితే మనం చేసినటువంటి ఈ ఆరాధనలు ఇదంతా కూడా అక్కడ మనకి పనికి రాకుండా పోతుంది. మరి బాధ్యత అప్పచెప్పాలి కదా, కదా. నువ్వు బానే ఉన్నావు, నువ్వు నమాజివి, నువ్వు ఉపవాసాలు పాటించావు, నువ్వు జకాతులు ఇచ్చావు, నువ్వు అన్ని చేసావు, కానీ ఈ సంతానమే ఎలా తయారైంది, నీ భార్య ఇవన్నీ అడిగితే అక్కడ సమాధానం చెప్పాలి, బాధ్యత వహించాలి. అందుగురించి అల్లాహ్ మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబాన్ని కూడా అంటే మీ కుటుంబాన్ని రక్షించడం ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. మనం చూస్తుంటాం, మరి మా పిల్లలు బయట రోడ్డు మీద ఎలా పడితే ఎలా తిరుగుతారు. వాళ్ళని తీసుకుని మనం ఏం చేస్తామంటే చక్కగా పిక్నిక్కి వెళ్తాం, బంధువులకు వెళ్తాం, షాపింగ్కి వెళ్తాం. కానీ వచ్చి ఏడుకుని మసీదుకి తీసుకురాం. మసీదుకి మనం వెళ్ళిపోయేటప్పుడు వాడు ఇంట్లో ఉన్నాడు రారా అని ఒక మాట చెప్తాం, రాకపోతే అడిగే ప్రసక్తి లేదు. ఈ విధంగా ఉన్నట్లయితే రేపు మనం జవాబుదారీ అయిపోతాము. అక్కడ అల్లాహ్ ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుగురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబాన్ని కూడా ఆ నరకాగ్ని నుండి రక్షించండి. ఇట్లారా మరి మనం మన సంతానాన్ని, మన భార్య పిల్లల్ని ఆ నరకాగ్ని నుండి రక్షించుకోవాలి. అలా రక్షించుకున్నట్టయితే ఇన్షాల్లాహ్ ఆ పరలోకంలో మనం కూడా రక్షించబడతాం. ఎక్కువగా దుఆ చేస్తూ ఉండాలి, వారి గురించి అల్లాహ్తో దుఆ చేస్తూ ఉండాలి. వాళ్ళ అంటే ఎవరైతే వినకపోతే వారి గురించి ఎక్కువ దుఆ చేస్తుంటారు. ఒక ఆయన అడుగుతున్నారు, మా పిల్లలకి ఎంత చెప్పినా వినట్లేదండి, దుఆ చేయండి, దుఆ చేస్తూ ఉండండి. వారి ద్వారా మా కళ్ళకు చదువును ప్రసాదించు. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ ذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ ఇమామా. దుఆ చేస్తూ ఉండండి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. మా అందరి పాపాలు క్షమించు, వాళ్ళందరినీ మన్నించు, మమ్మల్ని మా కుటుంబాన్ని ఆ నరకాగ్ని బారిని రక్షించు. మా అందరి పాపాలు క్షమించు, మా పిల్లల ద్వారా, మా భార్య పిల్లల ద్వారా మా కళ్ళకి చెరువులు ప్రసాదించు. మమ్మల్ని అందరినీ ఆ కబరు శిక్షల బారిని కాపాడు, మనందరినీ ఆ నరకాగ్ని శిక్షను రక్షించు. ఈ ప్రపంచంలో ఏ విధంగా అయితే సుఖ సంతోషాలను మేము మా భార్య పిల్లలతో బంధువులతో కలిసి జీవిస్తున్నాము, అదే విధంగా ఆ స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్లో జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఆమీన్. వాహురు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.